చరణన్న గేమ్ చేంజర్ అప్డేట్ ఇవ్వకపోతే సూసైడ్ చేసుకొని చచ్చిపోతా. ఈ మాట నేనంటాను అనుకుంటున్నారా? నేను కాదు. ఒక అభిమాని రాసినటువంటి ఈ లెటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మనందరికీ తెలిసిందే గేమ్ చేంజర్ 'ఆర్‌సీ-15' పేరు మీదుగా రామ్ చరణ్ గారు సేమ్ టైమ్ డైరెక్టర్ శంకర్ గారి కాంబినేషన్‌లో బిగ్ కాస్ట్ అండ్ క్రూ తోటి 'గేమ్ చేంజర్' అనే సినిమా రాబోతుంది సంక్రాంతి 10వ తారీఖు. ఇందులో కొత్త విషయం ఏం లేదు మనకు తెలిసిందే. అయితే సినిమా అంటే ప్రీవియస్‌గా ఉన్నటువంటి 'పుష్ప 2' సినిమా ఏదైతే ఉందో 'పుష్ప 2' సినిమాకి ఆల్మోస్ట్ ఒక 30-40 డేస్ ముందు నుంచెల్లి కూడా ప్రమోషన్స్ చేసుకున్నారు. ఈవెన్ వేరే పాన్ ఇండియా సినిమాలకు కూడా అదే లెవెల్‌లో ప్రమోషన్స్ చేసుకుంటారు. సినిమా రిలీజ్‌కి ముందు ఒక 1 మంత్ అయితే. అయితే ఇప్పుడు 'గేమ్ చేంజర్‌కి' మాత్రం ఇప్పుడు 'ఇండియన్ 2' ఎఫెక్ట్ పడిందనుకోవాలో చెప్పొచ్చు. లేకపోతే మేబీ షూటింగ్‌లలో ఇంకేమన్నా ఇష్యూస్ ఉన్నాయా తెలీదు. లేకపోతే కంప్లీట్ అయిందా తెలీదు కానీ 'గేమ్ చేంజర్' ఆల్రెడీ అనౌన్స్‌మెంట్ చేసేసారు. సంక్రాంతికొస్తున్న సినిమాల్లో 'గేమ్ చేంజర్' ఒకటి. ఆ 'గేమ్ చేంజర్' సినిమా జనవరి 10న వస్తుందని చెప్పేసి అఫీషియల్‌గా డేట్ అనౌన్స్ చేశారు. ఇంకా 10వ తారీఖుకి ఆల్మోస్ట్ అంటే ఒక 13 డేస్ మాత్రమే టైం ఉంది. ఇప్పుడు రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఆల్మోస్ట్ మెగా ఫ్యాన్స్ అందరూ 'గేమ్ చేంజర్' కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. కనీసం 15 డేస్ కూడా లేనప్పుడు సినిమా నుంచెల్లి కనీసం ఒక ట్రైలర్ గాని, ఒక టీజర్ గాని, టీజర్ ఆల్మోస్ట్ వచ్చింది. అసలు ట్రైలర్ గాని లేకపోతే అసలు ప్రమోషన్స్ గాని పెద్దగా లేదు. రీసెంట్‌గా ఒక్క ఈవెంట్ మాత్రమే పెట్టారు. అందులో భాగంగానే ఒక అభిమాని రాసినటువంటి లెటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ లెటర్ మీదనే రిప్ లెటర్ అనైతే ఉందన్నమాట. మంచిగా అంటే డేట్ రైట్ సైడ్‌లో 28/12/2024 అని పెట్టి ఇప్పుడు ఆ లెటర్ ఏందో చూద్దాం. అంటే చాలా డీటెయిలింగ్‌గా అంటే ఒక వినతి పత్రం ఏ విధంగా అయితే రాసాడో మనోడు అలా రాసాడు. టు గేమ్ చేంజర్ అఫీషియల్ టీమ్‌కి శ్రీయుత గౌరవనీయులైన గేమ్ చేంజర్ గారికి నేను అనగా ఈశ్వర్ చరణ్ అన్న డై హ్యాట్ ఫ్యాన్ చింతిస్తూ రాయునది ఏమనగా సినిమాకి అంటే గేమ్ చేంజర్ సినిమాకి 13 రోజులు మాత్రమే మిగులున్నది. మీరు ఏ విధమైనటువంటి ట్రైలర్ అప్డేట్ ఇవ్వలేదు. కనీసం అభిమానుల ఎమోషన్స్‌ని పట్టించుకోవట్లేదు. ఈ నెల ఆఖరు కల్లా మీరు ట్రైలర్ అప్డేట్ ఇవ్వకపోతే న్యూ ఇయర్ సందర్భంగా ట్రైలర్ రిలీజ్ చేయకపోతే నేను ఆత్మహత్య చేసుకొని చనిపోతానని సవినయంగా తెలియజేస్తున్నాను. ఇట్లు మీ తమ విధేయుడు చరణన్న భక్తుడు. ఇది ఈ ట్రైలర్‌లో ఈశ్వర్ అనేటువంటి క్యాండిడేట్ గేమ్ చేంజర్ ట్రైలర్ న్యూ ఇయర్‌కి గనుక రిలీజ్ అవ్వకపోతే నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోతా అని అంటున్నాడనమాట. ఇప్పుడు ఈ లెటర్ చూసిన వాళ్ళు కూడా సోషల్ మీడియాలో పిచ్చి పీక్స్ అంటే ఇదేనేమో అని కూడా ట్యాగ్‌లైన్ చెప్తున్నారు. ఇదే ఉన్మాదం కూడా అంటారు అని కూడా చెప్తున్నారు. ఇన్‌కేస్ అభిమానం ఉండొచ్చు. బట్ ఒక సినిమా గురించి సూసైడ్ చేసుకొని చచ్చిపోతాననుకున్నంత వెర్రివాగులతనం ఇంకేదీ లేదు అని చెప్పేసి మిగతా ఫ్యాన్స్ గాని లేకపోతే సోషల్ మీడియాలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ లెటర్ పైన ఏకి పారేస్తున్నారు ఆ ఈశ్వర్ అనే క్యాండిడేట్‌ని. మొత్తంగా 'పుష్ప 2' ఫీవర్ ఆల్రెడీ తగ్గలేదు. ఇన్‌కేస్ ఒక ఇన్సిడెంట్ జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఆ ఇన్సిడెంట్‌లో భాగంగానే చాలామంది అభిమానం ఎంతవరకు ఉండాలనో అంతవరకే ఉండాలి అని కూడా చాలామంది చెప్పారు. కానీ ఇప్పుడున్నటువంటి ఈ సినిమాల్లో పిచ్చిలో పడి కొంతమంది ఫ్యాన్స్ మాత్రం ఇలాంటి ఘటనలకి పాల్పడుతున్నారు. అవి ఎంత రిస్క్ అంటే మేబీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫ్యామిలీ ఇంపార్టెంటు. సినిమాల తర్వాత సినిమా తమ అభిమాన హీరోల తర్వాత అని పెద్ద పెద్ద వాళ్ళు ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు స్వయంగా హీరోలు కూడా చాలా సందర్భాల్లో చెప్పినా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. ఈ లెటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇన్‌కేస్ ఒకవేళ మేబీ 13 డేసే ఉంది. ఆ ట్రైలర్ గనుక రిలీజ్ చేయకపోతే నేను ఇలా చేసుకుంటానని ఒక డై హార్డ్ ఫ్యాన్ అయితే ఈ లెటర్ పెట్టాడు. ఇది కరెక్ట్ కాదని కూడా సోషల్ మీడియాలో అయితే కొంతమంది కామెంట్ చేస్తూ ఉన్నారు. మరి దీని మీద మీరేమంటారో కామెంట్ చేయండి.